వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు చూడండి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చాలాసార్లు చేసే కానీ ఇవాళ వేరేలాగా చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇది కేజీన్నర ఫిష్ అండి, రాగిండి చేప కేజీన్నర. 1 స్పూను పసుపు, ఫస్ట్ ఉప్పు పసుపు వేసి పెట్టండి. మజ్జిగ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు అన్నమాట ఇవి. చూడండి, ఒక పెద్ద టేబుల్ స్పూను ఉప్పు, కల్లుప్పు కేజీకి అది. ఇది ఒక 1/2 కేజీకి అండి. ఒకవేళ తగ్గితే మళ్ళీ అప్పుడు వేసుకుందాం. చూడండి, ఇంకో 2 స్పూన్లు కారం, మాది బాగా ఘాటండి ఇది. 2 స్పూన్లు వేసి ఇంకొంచెం చేపల కూరకి కొంచెం ఎక్కువ పెట్టిద్ది కాబట్టి వేసానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్ పెద్దదండి, అది దాని నిండా వేసి, అది కేజీకి, ఇది 1/2 కేజీకి. ఇవన్నీ వేసేసండి బాగా చేతితోనే కలిపేసుకుందాం. చేపల కూర అసలు చాలా విధాలుగా చేయొచ్చండి ఈజీగా. ఇది ఇట్లా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, చింతపండు పులుసు 150 గ్రాములు తీసుకున్నానండి. కేజీన్నర చేపలు కదా, 150 గ్రాములు తీసుకున్నాను. ఇది చింతపండు ఇట్లా నానబెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది 25 గ్రాములదండి నాది, ఆయిల్ పోసుకున్నది 50 గ్రాములు. నాలుగు పోసా కదా, 100 గ్రాములు వేసానండి నేను ఇప్పుడు ఆయిల్. 100 గ్రాములు వేసి ఇంకొక 25 గ్రాములు వేస్తున్నా. చూడండి, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను 2. ఇవి ఒక 5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నా. ఇవి వేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. చూసారండి, చక్కగా ఎర్రగా వేగిపోయినాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఈ కలిపిన ముక్కలు దీనిలో వేసేసుకుందాం. ఫస్ట్ తల, చూడండి ముక్కలన్నీ వేసేసానండి. గ్రేవీ కూడా దీనిలో వేసేసుకొని ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇంకా కొంచెం పోస్తానండి వాటర్, మొక్కలు మునగలేదు కదా, ఇంకొంచెం వాటర్ పోస్తాను. 1 నిమిషం. చూసారండి, వాటర్ పోసాక ఒకసారి క్లాత్ తీసుకొని ఒకసారి సిమ్లో పెట్టేసేసి ఇట్లా కలిపేసుకుందాం. ఉడుకు పట్టాక మాత్రం అండి, అసలు ఎట్టి పరిస్థితిలో ఇక మనం గరిటె పెట్టకూడదు, ఇంకా చితికిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడికించుకుందామండి. ఒకసారి అబ్బో బాగా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుందాం.
అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇదేంటంటేనండి నువ్వులు కొబ్బరి పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి రెడీగా. ఏ కూరలోకైనా వేసుకోవచ్చు. ఇది వెజ్లో వేసుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోవచ్చు. ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అది వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దామండి ఒకసారి. ఇది ఉడికిపోయాక ఇప్పుడు నేనేం వేస్తున్నానో చూడండి. చూసారండి, ఇదేంటో మామిడికాయ పేస్ట్. ఇది చూడండి, ఇది వేసుకోవాలండి ఒక 2 స్పూన్లు. ఇప్పుడు అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట. ఒక స్పూన్ వేసాయి కదా. చూడండి, మామిడికాయ ఇది పేస్ట్ చేసి మా చెల్లి పంపించిందండి. ఇట్లా చేసుకుంటుందంట, బాగుంటుందని ఇచ్చింది మొన్న. అసలు నిన్న వంకాయ కూర వండానండి మా షైనీకి. అసలు దానిలో వేసే నేను అసలు ఎంత బాగుందో. పులిహోర కూడా కలుపుకోవచ్చు అంట. ఇట్లా సరి చేసి ఇప్పుడు దీనిలో చూడండి గరం మసాలా ఒకే 1 స్పూన్ అండి. 1 స్పూన్ గరం మసాలా, ఇంకంతే. ఒకసారి తిప్పి ఇప్పుడు చూసుకుందాం. సిమ్లో పెట్టేశానండి ఇంకా, ఎందుకంటే మగ్గిపోతుంది కూర. ఒకసారి తిప్పుకొని చూద్దాం. ఇది కాలుతుంది. చూసారండి, చెక్కబడిపోయింది పులుసు. ఇవన్నీ వేసేసరికి చెక్కదనం వచ్చేసింది చక్కగా. ఇట్లా తిప్పుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ పులుపు వేసాం కదండి, మ్యాంగో పేస్ట్ వేసాం కదా, చూద్దాం. ఇప్పుడు ఇంక ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఆగి ఇంకా కట్టేయటమేనండి. ఇంకా అయిపోద్ది. గడ్డిలోకి వేసింది అనుకోవాకండి కొత్తిమీర, ఎందుకంటే మంచిదండి కొత్తిమీర. అందుకని ఇట్లా కొంచెం ఎక్కువే వాడతాను నేను. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఈ అంచుల పక్కన ఆయిల్ తేలుతుంది చూసారండి. ఇది వచ్చింది అంటే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఇంకా ఎక్కువ మగ్గించకూడదు, ఇది చితిపోద్ది. చూడండి ఒకసారి ఎంత చిక్కదనం వచ్చేసిందో గ్రేవీ. ఇంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఫిష్ కర్రీ. ఎప్పుడైనా ఒక ముక్క తీసి చూపిద్దామండి. అదిగోండి, చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. అసలు ఎంత టేస్టీగా ఉందోనండి, నేను అసలు చెప్పలేను మాటల్లో. ఎందుకంటే నేనేమో ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను, మీరేమో చూస్తున్నారు, నాకే కదా తెలిసిద్ది. అందుకనే మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. అసలు మామిడికాయ వేసాక ఇంకా టేస్ట్ వచ్చిందండి. అసలు భలే బాగుంది. సరేనండి, ఉంటామండి, బాయ్.